ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ బయటకి రావడానికి కూడా వణికిపోతున్నాడు. ఈ రోజు వరకు యుద్ధం ప్రారంభమయ్యాక బయట కనిపించాల. ఇదేదో మహాభారత యుద్ధంలో కనుక ఇది కౌరవుల యొక్క సోదరి భర్త చేసిన తప్పు, ఏదైతే అభిమన్యుడిని చంపడానికి సహకరించినటువంటి వేళ తనకున్నటువంటి ఏదైతే తపస్సు చేసి సాధించుకున్న శక్తి మేర ఒక్క అర్జునుడి మినహా మిగతా మిగతా నలుగురిని కూడా ఒక్కరోజు నిలువరించే శక్తి సంపాదిస్తాడు. దాన్ని అడ్డుపెట్టుకుని పద్మవ్యూహం పన్ని అర్జునుడిని అవతలకి పిలిచి కవ్వించి తీసుకువెళ్ళి ఆ టైంలో పద్మవ్యూహంలోకి వెళ్ళే దారి తెలియక పాండవులు ఇబ్బంది పడుతున్నారు. అంటే వెళ్ళే దారి తెలిసినా కూడా వీళ్ళు ఈయనకున్నటువంటి శక్తితో ఆపడం జరిగింది. అప్పుడు ఎదురైనటువంటిదే ఫైనల్గా అభిమన్యుడి మరణం. దానికి ప్రతీకారంగా ఏదైతే అతన్ని తల నరుకుతాను అని చెప్పేసేసి అర్జునుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత జరిగినటువంటిది, అతన్ని చుట్టూతా కూడా దాచుకొస్తారు భీష్ముడు దగ్గర నుంచి అందరూ కలిసి. కానీ ఎవరైతే అభిమన్యుని చంపినటువంటి దానికి కీలక పాత్ర వహించిన అతని తలని ఒక్కసారిగా ఉత్తరించి తీసుకువెళ్ళిపోతారు ఓ బాణంతో. చివరికి వాళ్ళ తండ్రి చేతిలో వేస్తారు. అతన్ని తల ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ తల 1000 ముక్కలవుతుంది అన్నటువంటి శాపం ఇచ్చినటువంటి ఆ తండ్రి చేతిలోకి తన బిడ్డ తలబడితే అది కాస్త అలా వదలగానే తన తలకాయలు కూడా ముక్కలైపోతుంది. ఇద్దరి దరిద్రం వదులుతుంది అనమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అట్లా తన్నుకుపోతారా అన్న భయం పెరిగిపోతుంది ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీకి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఉపన్యాసాలు ఇస్తున్నాడు, మీటింగ్లు ఇస్తున్నాడు, బయట పాల్గొంటున్నాడు. అదే ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ, ఇరాన్ సుప్రీమో ఖొమైనీ ఎక్కడున్నాడో తెలియదు. రహస్య స్థావరంలో ఉంచారు, బంకర్లలో అట్టడుగున 300-400 అడుగుల లోపల ఉంచారు అన్నటువంటి మాట వినబడుతుంది. ప్రస్తుతం ఈ టైంలో అది చర్చకు వస్తుంది.